ఈ హామీలలో ఒకటవ తారీఖు నాడు వేతనం అనేటువంటి అంశాన్ని కొంతమందికే పరిమితం చేస్తూ ఉన్నారు. ఇలా మేము ఇదివరకు కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది. ఈరోజు 12,660 ఎంఎన్ఆర్ఈజీఎస్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్నటువంటి 12,660 మందికి గత 3 నెలలుగా వేతనాలు లేవు. గత 3 నెలలుగా చాలని వేతనాలతో ఉన్నటువంటి వాళ్ళకి అందులో కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంది, పెద్దన్నున్నాడు, చిన్నన్నున్నాడు. కానీ అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు 12,660 మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి వేతనాలు కూడా ఇప్పటి వరకు కూడా చెల్లించడంలో వైఫల్యం చెందారు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఫస్ట్కు వేతనాలు ఇవ్వడానికి మేము స్వాగతిస్తున్నాం. ఎవరో ఫస్ట్కు వేతనాలు ఇస్తే మీకెందుకు అనేటువంటి మాట కొందరు మాట్లాడుతూ ఉన్నారు. నిజమే, ఫస్ట్ వరకు 2019 అక్టోబర్ వరకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 5 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి రోజునే వేతనాలు ఇచ్చినటువంటి చరిత్ర కూడా గత ప్రభుత్వానికి ఉంది. కరోనా రావడం వల్ల మొత్తంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కుదేలు కావడం వల్ల మరి ఇక్కడ ఆ రోజు అప్పటి నుంచి కొద్ది వేతనాల్లో జాప్యం జరిగినటువంటి మాట వాస్తవం. అయినప్పటికీ కూడా ఏ ఉద్యోగుల వేతనాలు కూడా చెల్లించకుండా ఉండలేదనేటువంటి అంశాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంది, ఈ పేరు మీద కేవలం కొంతమందికి మాత్రమే 1వ తారీఖు నాడు వేతనాలు ఇచ్చి ఇగో ఇట్లా అనేక మందికి వేతనాలు ఎగ్గొడతా ఉన్నారు. అట్లాగే నేషనల్ హెల్త్ మిషన్ సంబంధించినటువంటి వాళ్ళు 17,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా మరి పిహెచ్సి నుండి డిస్ట్రిక్ట్ పిహెచ్సి నుండి సబ్ సెంటర్ వరకు కూడా వాళ్ళకు కూడా వేతనాలు మరి ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి నేషనల్ హెల్త్ మిషన్ వాళ్ళకు కూడా మరి వీటి విషయంలో అనేక మంది ముఖ్యమంత్రి గారికి లేఖలు కూడా రాశారు. అయినప్పటికీ కూడా వాళ్ళు అనేక రకాల పోరాటాలు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడం లేదనేటువంటి అంశాన్ని మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. వెంటనే ఎంఎన్ఆర్ఈజీఎస్ ఉద్యోగులకు 12,660 మంది ఉద్యోగులకు, అట్లాగే నేషనల్ హెల్త్ మిషన్కు సంబంధించినటువంటి 17,000 మంది ఉద్యోగులకు వెంటనే వేతనాలు ఇవ్వాలని, అలాగే కరువు భత్యం గురించి మీరు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని మాత్రమే అమలు చేయమని అడుగుతాము. ఎందుకంటే మీరు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక అంశాలు పెట్టి ఏ ఒక్క అంశాన్ని కూడా ఇప్పటి వరకు పరిష్కరించలేదు. కేవలం మేము 1వ తారీఖు నాడు వేతనాలు ఇస్తున్నామని మాత్రం చెప్తారు. వేతనం అనేటువంటిది ఉద్యోగుల హక్కు, డెఫినెట్గా ఇవ్వాల్సిందే. ఫస్ట్కి ఇవ్వడాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. కానీ ఆ పేరు మీద ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక అంశాలు దాటవేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎన్నికల కోడ్ వస్తూ ఉంది. ఎందుకంటే 13 ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ఆఫీసులు కూడా శివరాత్రి రోజు కూడా రన్ చేస్తూ ఉన్నాడు. 9, 10, 11 పని దినాలు పెట్టి 3 రోజులు కూడా పని దినాలు పెట్టిర్రు. దానివల్ల కోడ్ తొందరగా వస్తుందనేటువంటి ఆవేదన కూడా ఉంది మాకు. ఎందుకంటే ఒకవేళ ఎన్నికల కోడ్ వస్తే గతంలో క్యాబినెట్ తీర్మానం చేసి పంపితే డిఏను విడుదల చేయనటువంటి ఎన్నికల కమిషన్ మళ్ళీ మీరు ఆపితే మళ్ళీ డిఏలు విడుదల చేయకపోతే ఇంకా 3 రోజుల టైం ఉంది. ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉద్యోగుల సంక్షేమం కోసమే ఉన్నామని చెప్పేటువంటి ఈ ప్రభుత్వం వెంటనే తక్షణంగా డిఏలు మంజూరు చేయాలని నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు పెద్దలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడతారు. నా పేరు పాతూరి సుధాకర్ రెడ్డి, మాజీ శాసన పరిషత్ సభ్యున్ని. నేను ప్రత్యేకంగా ఎందుకంటే దేవిప్రసాద్ గారు ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావించారు. నేను టీచర్ ఎమ్మెల్సీని కాబట్టి గతంలో నేను ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి యొక్క సమస్యలు ప్రస్తావించాను. ఎందుకంటే ఫస్ట్ మాకు విద్యాశాఖ గుండెకాయ వంటిది ప్రభుత్వంలో. అటువంటి విద్యాశాఖకు మంత్రి లేకపోవడం చాలా ఇబ్బందికరంగా జరుగుతుంది. ఎందుకంటే సుమారు 1 కోటి అంటే విద్యార్థులను చూసినట్టయితే 80 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా 20 లక్షల మంది దాకా బోధనేతర సిబ్బంది, బోధన సిబ్బంది వీళ్ళందరూ కూడా 20 లక్షల వరకు ఉన్నారు. అంటే సుమారు 1 కోటి మంది గురించి సమీక్షించేటువంటి నాథులు లేడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారితో మేము ప్రత్యేకంగా కోరేది ఒకటే,
తక్షణమే విద్యాశాఖ మంత్రి గారిని, ఎందుకంటే మా సమస్యలు ఎన్నో పేరుకుపోయి ఉన్నాయి, మీరే మీ మేనిఫెస్టోలో ప్రస్తావించారు. ఎందుకంటే సమస్యలన్నీ కూడా సత్వరమే పరిష్కరిస్తాము అనేటువంటి ఒక మాట చెప్పాను. కాబట్టి ఆ సత్వరం పరిష్కారం కావాలంటే మంత్రి కావాలి. కాబట్టి మంత్రిని నియామకం చేయమని కోరుతున్నాం. వచ్చే వేసవిలలో మీరిచ్చినట్టుగానే తప్పకుండా బదిలీల యొక్క షెడ్యూల్ ఏర్పాటు చేస్తామని చెప్పాను. ఆ బదిలీల షెడ్యూల్ ఏర్పాటు చేయడానికి విద్యాశాఖ మీద సమీక్ష జరగాలి. ఆ సమీక్ష జరగటానికి గాను సమీక్షించేటువంటి ఒక ప్రజాప్రతినిధి మంత్రి ఉండాలి. మంత్రి ఉన్నట్టయితేనే మా పక్షాన, ప్రజల పక్షాన మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా కాకుండా కేవలం అధికారులను పెట్టి చెలాయిస్తామంటే మాత్రం గత సంవత్సరాలలో ఎట్లా జరిగిందో అట్లే జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వారితో మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు, విద్యాశాఖ మంత్రిని తక్షణమే ఏర్పాటు చేయండి. రెండవది, మీరు ఎప్పుడు మాట్లాడినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అట్లా జరిగింది ఇట్లా జరిగిందని చెప్తూ వస్తుండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఒక మోడల్ స్కూళ్ళల్లో టీచర్లకు ఫిబ్రవరి నెల నుంచి జీతాలు వస్తలేవు. కాబట్టి బోధనేతర సిబ్బందికి వస్తలేదు, బోధన సిబ్బందికి వస్తలేవు. కాబట్టి సుమారు 194 పాఠశాలలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి నెల జీతాలు మీరు మొదటి తారీఖునే చెల్లిస్తామనేటువంటి ఒక మాట చెప్పినరు. కానీ మోడల్ స్కూళ్ళల్లో పనిచేసేటువంటి సిబ్బందికి మాత్రం ఇంతవరకు జీతాలు చెల్లించబడతలేవు. అదేవిధంగా ఆ టీచర్లందరికీ కూడా నేరుగా నియామకాలు చేయాలి. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో ఉండేటువంటి యొక్క ఖాళీలు ఏవైతున్నాయో వాటిని భర్తీ చేయడానికి షెడ్యూల్ ఇచ్చాను. కానీ మరి మోడల్ స్కూళ్ళల్లో ఖాళీగా ఉండేటువంటి టీజీటీ పోస్టులు, పీజీటీ పోస్టులు వాటిని మాత్రం నేరుగా నియామకమయ్యే పోస్టులకు మాత్రం ఇంతవరకు షెడ్యూల్ జారీ కాలే. కాబట్టి మేము కోరేది సుమారు ఇవాళ 194 పాఠశాలల్లో, ఆ పాఠశాలల్లో ప్రస్తుతం ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నటువంటి వారు 103 ప్రిన్సిపాల్ ఉన్నాయి. సుమారు 91 ఖాళీలు ఉన్నాయి. దాంట్లో నేరుగా నియామకం 27, పదోన్నతి ద్వారా భర్తీ చేసేటువంటి 64. అదేవిధంగా పీజీటీ అర్హత కలిగినటువంటి వారిని పీజీటీలుగా నియామకం చేయడానికి సుమారు 2522 పోస్టు ఉంటే దాంట్లో 1971 మాత్రమే పనిచేస్తుండ్రు. ఆ 1971లో నేరుగా నియామకం చేసేటువంటి వాళ్ళు 275 మందిని నియామకం చేయాలి. 276 మందినేమో ప్రమోషన్ ద్వారా భర్తీ చేయాలి. అంటే 551 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా టీజీటీ పోస్టులు 1104 టీజీటీ పోస్టులు ఉన్నాయి. ఆ 1104 టీజీటీ పోస్టులలో 759 మాత్రమే పనిచేస్తున్నారు. 405 ఖాళీలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి కూడా ఈ 405 పోస్టు కూడా నేరుగా భర్తీ చేయాలి. కాబట్టి వీటిని కూడా భర్తీ చేసేటువంటి షెడ్యూల్ జారీ చేయమని కోరుతున్నాం. 194 స్కూళ్ళ యొక్క పరిస్థితే గిట్లుంటే రాష్ట్రంలో ప్రభుత్వేతర పాఠశాలలు 38,992 పాఠశాలలు ఉన్నాయి. కాబట్టి ఆ పాఠశాలల్లో పనిచేసేటువంటి యొక్క సిబ్బంది యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నదో గమనించవలసిగా కోరుతున్నా. గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీస్లో 24,737 మంది టీచర్లు ఉంటే మిగతా యాజమాన్యంలో పనిచేసేటువంటి వాళ్ళు సుమారు మొత్తం 38,992 పాఠశాలలు ఉన్నాయి. కాబట్టి ఇన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం జరగాలి, బదిలీల షెడ్యూల్ జరగాలి, ప్రమోషన్ల షెడ్యూల్ జరగాలి. ఈ షెడ్యూల్ లేకపోవటం వల్ల వేసవి సెలవులు కూడా అయిపోయేటట్టుగానే ఉన్నాయి. కాబట్టి మీరు అన్నట్టుగా మీరు ఏదైతే చెప్పినరో మీ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా వేసవి సెలవుల్లో చేస్తామనే మాట చెప్పాను. కానీ ఇంతవరకు షెడ్యూల్ జరగలే, ఇంతవరకు సమీక్షనే జరగలే. సమీక్ష జరగకుండా ఏ విధంగా షెడ్యూల్ జారీ అవుతుంది?
కాబట్టి ఉపాధ్యాయ సంఘాలతోటి సమీక్ష చేయండి. ఆ విధంగా చేసిన తర్వాత ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎమ్మెల్సీలతోటి కూడా ఒక్క సమావేశం కూడా నిర్వహిస్తున్నట్టుగా మాకు దాఖలాలు లేవు. కాబట్టి ప్రభుత్వ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో నేరుగా విజ్ఞప్తి చేస్తున్నాం, తప్పనిసరిగా ఇవి జరగవలసినటువంటి అవసరం ఉన్నది. రెండవది ప్రధానమైనటువంటి ఒక డిమాండ్, ఇవాళ టెట్ అనేటువంటిది మీరు షెడ్యూల్ ఇచ్చిండ్రు రిక్రూట్మెంట్ కొరకు. రిక్రూట్మెంట్ ఇచ్చినటువంటి షెడ్యూల్లో మరి నేరుగా నియామకాలు చేస్తామనేటువంటి ఒక మాట చెప్పారు. కానీ నియామకానికన్నా ముందు టెట్ నిర్వహించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. మా గతంలో అనుభవం, గతంలో ఇట్లా నేరుగా నియామకానికి షెడ్యూల్ ఇస్తే టెట్ నిర్వహించలేదని మళ్ళీ క్యాన్సిల్ చేసినటువంటి ఒక ఉదంతాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నేరుగా నియామకాలు చేస్తానికి షెడ్యూల్ ఇచ్చినట్టుగానే ఉన్నది తప్ప ఇది చేయాలి పిల్లలను దృష్టిలో పెట్టుకొని చేయాలనేటువంటి ఒక దృక్పథం మాత్రం కనబడతలేదు. కాబట్టి మీరు తప్పకుండా టెట్ నిర్వహణ జరగాలి. టెట్ పరీక్ష నిర్వహిస్తేనే రేపు లక్షలాది మంది ఇవాళ బీఈడి టీటీసీ అర్హత కలిగినటువంటి వారు ఉద్యోగం కొరకు ఎంతో అర్రులు చాచినట్టుగా ఉన్నారు. వాళ్ళు రేపు మళ్ళా టెట్ అనేది ఒక గండం ఏర్పడుతుంది. ఆ టెట్ నిర్వహించకపోతే మీరు షెడ్యూల్ ఇచ్చింది కూడా వృధా అయ్యేటువంటి ఒక ప్రమాదం ఉంటుంది. కాబట్టి టెట్ తక్షణమే నిర్వహించేటట్టుగా విద్యాశాఖ అధికారులతోటి ప్రమాణించి వారితోటి తప్పకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి మోడల్ స్కూల్ ఇతర ఇవాళ మీరు కస్తూర్బా గాంధీ విద్యాలయాలు ఉన్నాయి, వాటిలో పేరుకు మాత్రం మీరు ఇంటర్మీడియట్ వరకు నిర్వహిస్తున్నామనే మాట చెప్తారు. ఇంటర్మీడియట్ బోధించేటువంటి ఒక బోధకులు ఎవరంటే పాపం అనామకులైనటువంటి యొక్క ఉద్యోగస్తులు పనిచేస్తూ అంటారు. వారికి జూనియర్ కళాశాలలో పనిచేసేటువంటి యొక్క వేతనాలు ఇవ్వరు, వారికి సరి అయినటువంటి యొక్క వేతనాలు లభించాయి. అయినప్పటికీ కూడా మేము జూనియర్ కళాశాల నిర్వహిస్తున్నాం అనేటువంటి గొప్పలు చెప్పడానికి మాత్రమే ఉంటుంది తప్ప ఆ విధంగా ఉండేటువంటి ఒక పరిస్థితి లేదు. కాబట్టి అన్ని పాఠశాలలు సక్రమంగా నిర్వహణ జరిగేటట్టుగా మీరు మేనిఫెస్టోలో పొందుపరిచినట్టుగా మరి ఈ షెడ్యూల్ ఏర్పాటు చేయడానికి సమీక్ష చేయవలసినటువంటి అవసరం ఉన్నది. తక్షణమే సమీక్షించవలసిందిగా మంత్రిని నియామకం చేయవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రి గారు మా మాటను ఆలకించి తప్పకుండా దీనిపై చర్య తీసుకుంటారని కూడా ఆశిస్తున్నాం. హరీష్ రావు గారు ఇట్లే వార్తలు నిన్న కొంత రకరకాల మాధ్యమాల ద్వారా వార్తలు వస్తే స్వయంగా హరీష్ రావు గారితో నేను నేరుగా సంభాషించిన వారు చాలా స్పష్టంగా చెప్పారు, ఎక్కడ కూడా ఉద్యోగులకి సంబంధించినటువంటి విషయం నేను వాడలేదు. వారు చెప్పింది ఏంటంటే 1000 కోట్ల రూపాయలు ఏదైతే ఉద్యోగులకు రైతు బంధు అట్లాగే రుణమాఫీకి సంబంధించి మిగతా రైతులకు సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా రైతులకు ఇచ్చేటివి రుణాలకు ఇచ్చేటువంటి పైసలన్నీ కూడా కాంట్రాక్టర్ల వైపు ఏసీ రూముల్లో ఉన్నటువంటి కొంత పెద్దలకు పోతున్నాయి అనేటువంటి భావనతో వారు మాట్లాడారు. ఎక్కడ కూడా ఉద్యోగుల పక్షపాతి కేసీఆర్ గారైనా హరీష్ రావు గారైనా చాలా స్పష్టంగా ఒక 25-30 ఏళ్లుగా హరీష్ రావు గారిని వ్యక్తిత్వం తెలిసినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఉద్యోగులకు వ్యతిరేకంగా హరీష్ రావు గారు మాట్లాడితే నవ్వుకుంటారు. ఇవాళ కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే కాంగ్రెస్ సంబంధించినటువంటి ప్రేరేపితమైనటువంటి కొంతమంది వ్యక్తులు హరీష్ రావు గారి మీద బురద జల్లే విధంగా మాధ్యమాలలో విష ప్రచారం చేస్తూ ఉన్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. హరీష్ రావు గారే నిన్న రిజైండర్ కూడా ఇచ్చిండ్రు. నేను అట్లా అనలేదు అనేటువంటి విషయం చెప్పిన తర్వాత కూడా మళ్ళీ పదే హరీష్ రావు గారి పేరు మీద ఇటువంటి మాట్లాడడం అనేటువంటిది కరెక్ట్ కాదని మేము భావిస్తూ ఉన్నాం. హరీష్ రావు గారు ఉద్యోగులకి అవసరమైనటువంటి అనేక విషయాల మీద నేరుగా ఫైట్ చేసినటువంటి వ్యక్తి. ముఖ్యమంత్రి గారితో అనేక అంశాలు ప్రస్తావించి
లెక్చరర్లకు రిజర్వేషన్ విషయం కావచ్చు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ల రిజర్వేషన్ అయినా, లేకుంటే జూనియర్ కాలేజ్ లెక్చరర్ల రిజర్వేషన్ అయినా, ఇటీవల ఎన్నికల ముందు రెసిడెన్షియల్ పాఠశాలలో, గురుకుల్లో పాఠశాలలో పనిచేస్తున్నటువంటి వేలాది మంది మరి వారికి కాంట్రాక్ట్ ఉద్యోగులకు అందరికి కూడా రెగ్యులరైజ్ చేయడంలో హరీష్ రావు గారి పాత్ర ఉంది. హరీష్ రావు గారు అనేక దశాబ్దాలుగా మా ఉద్యమ సహచరులకు అందరికీ తెలుసు, ఉద్యోగ సంఘాలకు కూడా, ఎందుకంటే హరీష్ రావు గారు ప్రతి సందర్భంలోనూ కూడా ఉద్యోగుల పక్షపాతిగా తెలంగాణలో పేరు తెచ్చుకున్నారు. ఎక్కడ ఉద్యోగులకు కష్టం వస్తే అక్కడ వచ్చి నిలబడ్డాడు. సకల జనుల సమ్మెలో మీకందరికి కూడా తెలుసు, హరీష్ రావు గారు ఆర్టీఏలో జరిగినటువంటి దగ్గర ఉద్యోగుల మీద దాడి జరుగుతుందంటే హరీష్ రావు గారే స్వయంగా వచ్చి ఆర్టీఏ ఆఫీసులో అండగా ఉండి ఆ రోజు ఉద్యోగులకు ఒక రక్షణ కవచంలాగా నిలిచినటువంటి నాయకులు హరీష్ రావు గారు అనేటువంటి విషయాన్ని మేము చెప్తా ఉన్నాం. అందుకే మా ఉద్యోగ సంఘాల నాయకులకు కానీ మిగతా వాళ్ళకి కానీ ఈ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు. నిన్న హరీష్ రావు గారు చాలా స్పష్టంగా వివరణ ఇచ్చిండ్రు. ఉద్యోగుల పట్ల అనుచితంగా మాట్లాడేటువంటి వ్యక్తి హరీష్ రావు గారు కానీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేసు మరి మా అధినేత కానీ, ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పి కూడా అనేక సందర్భాల్లో వారు ప్రకటించి ఉన్నారు. కాబట్టి నేను దయచేసి వాళ్ళకందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరో కాంగ్రెస్ నాయకులు, ఎవరో బీజేపీ నాయకులు మాధ్యమాల్లో పెడితే దాన్ని నమ్మకండి. నేరుగా హరీష్ రావుతో మాట్లాడండి. ఏ ఉద్యోగ సంఘ నాయకులకైనా హరీష్ రావు గారితో మాట్లాడే స్వేచ్ఛ ఉన్నది. అనేక సందర్భాల్లో వందల సార్లు ఆయా సమస్యల మీద ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఇతర మంత్రిత్వ శాఖలో ఉన్నప్పుడు కానీ నేరుగా ఉద్యోగుల సమస్యల మీద వారి దగ్గరకు వచ్చి మాట్లాడినటువంటి అనుభవం అనేక మంది ఉద్యోగ సంఘాలకు ఉంది. అందుకే మా ఉద్యోగ సంఘాల నాయకులకు కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, వారు ఇట్లా అనలేదని చాలా స్పష్టంగా ప్రకటించిన తర్వాత ఆ విషయంలో వచ్చే దుష్ప్రచారానికి లోను కావద్దని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రత్యేకంగా హరీష్ రావు గారి మీద వచ్చినటువంటి ఒక ఆరోపణలు ఏవైతున్నాయో వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మొదటి నుంచి ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షపాతి ఎవరంటే హరీష్ రావు గారు. మాకే సమస్య వచ్చినా, నేను ఎమ్మెల్సీ ఉన్నా లేకపోయినా, ఉపాధ్యాయ నాయకునిగా ఉన్నా, మా గురించి ప్రాతినిధ్యం చేసేటువంటి ఏకైక వ్యక్తి హరీష్ రావు గారు. మేము ప్రత్యేకంగా ఈ సందర్భంగా ప్రస్తావించాలి. రాష్ట్రంలో జూనియర్ కళాశాలలో, డిగ్రీ కళాశాలలో, పాలిటెక్నిక్ కళాశాలల్లో పనిచేస్తున్నటువంటి యొక్క కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఉపాధ్యాయులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలంటే ఒక మంత్రిగా పనిచేస్తున్నప్పటికి కూడా వారే స్వయంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇది న్యాయసమ్మతమైనది, దీన్ని సరిగ్గా డిమాండ్ పరిష్కారం చేయాలి అని మా తరఫున వాదించినటువంటి యొక్క ఏకైక మంత్రి హరీష్ రావు గారు. అంతేకాకుండా మొదలు వాళ్ళని రెగ్యులరైజ్ చేయడానికి కొన్ని కోర్టు ఇబ్బందులు వస్తే దాన్ని ప్రత్యామ్నాయంగా వారికి మినిమం ఆఫ్ ది టైం స్కేల్ ఇప్పించినటువంటి నాయకుడు హరీష్ రావు గారు. కాబట్టి అటువంటి నాయకుని మీద ఇట్లా ఆరోపణ చేయడం అనేటువంటిది అంత సహేతుకమైనటువంటిది కాదు. కాబట్టి హరీష్ రావు గారి మీద అటువంటి ఆరోపణలు చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఒకసారి ఆలోచించుకోవాలి. మా గురించి ఎంత కష్టపడ్డాడు. ఇవాళ మీరు కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను ఎవరిని మందలించినా కానీ హరీష్ రావు గారు వాళ్ళనే మేమందరం రెగ్యులరైజ్ అయినాము అనేటువంటి ఒక మాట వాళ్ళు చెప్తా అంటారు. కాబట్టి అటువంటి విషయాలలో ఈ విధమైనటువంటి ఆరోపణలు చేయడం సమంజసం కాదని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ, ఆ ఆరోపణలను ఎట్టి పరిస్థితుల్లో మా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు సహించరని కూడా ఈ విషయాన్ని కూడా మీకు మనవి చేస్తున్నాం. రెండవది, మరి ఆ రోజు కూడా 3 DAలు చెల్లిస్తామనేటువంటి ఒక మాట వారి మేనిఫెస్టోలో పొందుపరిచాడు. కానీ ఇంతవరకు ఆ ఊసు కూడా లేనటువంటి ఒక పరిస్థితి ఉన్నది. అదేవిధంగా CPS విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలుపరుస్తాము అని మేనిఫెస్టోలో పొందుపరిచినావు. ఇంతవరకు దాని మీద సమీక్ష జరగలేదు ఇంతవరకు. కాబట్టి మీరు ఏవైతే మీ మేనిఫెస్టోలో పొందుపరిచిండ్రో వాటిని ఒకసారి సమీక్షించి వాటిని తక్షణమే అమలయ్యేటట్టుగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. Like, share, subscribe.